సరే, ఇప్పుడు ఇంకొకటి, ఆనందం ఎక్కడుంది అని వెతుకుతున్నారు ప్రతివాడు. ఆనంద మీమాంస అనగనగా ఒక ముసలమ్మ, ఆమె ఒక సినిమా హాల్ దగ్గర ఏదో వెతుకుతోంది. అప్పుడే సినిమా వదిలిపెట్టారు, జనం బయటకు వస్తున్నారు. ఆ ముసలిది పాపం ఏదో బంగారం పోగొట్టుకుందేమో అని అనుకుని ఆ జనంలో కొంతమంది ఈమెకు సాయంగా వెతుకుతున్నారు. కొంతసేపటికి ఏమి దొరక్క, అమ్మా నువ్వేం పోగొట్టుకున్నావు అని అడిగారు. ఆ ముసలిదంది, నాయన నా బంగారం ఉంగరం పోయింది అని చెప్పింది. పాపం నిజమే అని మళ్లీ వెతకడం మొదలుపెట్టారు. ఈ మాట ఎంత వెతికినా ఏమీ కనపడటం లేదు. మళ్లీ ఆ ముసలమ్మను ఎక్కడ పారేసుకున్నావు అన్నారు. నాయన మా ఇంట్లో పడేసుకున్నానని చెప్పింది. అప్పుడు వాళ్ళు, మీ ఇంట్లో పడేసుకుంటే ఇక్కడ వెతుకుతున్నావు ఎందుకు అని అడిగారు. అప్పుడు ఆ ముసలిది, నాయన మా ఇంట్లో కరెంటు దీపాలు లేవు, అంతా చీకటి, ఇక్కడేమో దీపాలు ఉన్నాయి, వెలుగు బాగా ఉంది, అంతే ఇక్కడ వెతుకుతున్నాను సమాధానం చెప్పింది. అప్పుడు వాళ్ళు ఆ ముసలమ్మని తిట్టి, మమ్మల్ని ఫోర్స్ చేసావు కదమ్మా, ఎప్పుడో ఎక్కడో పడేసుకుని ఎక్కడో వెతుకుతున్నాం ఏమిటి అని అంటే, ఆ ముసలిది ఇలా అంది, ఒరే మీరేరా ఫూల్స్, ఆనందం కోసం మీ లోపల హృదయంలో ఉంటే ఈ సినిమా హాల్లో వెతుక్కుంటున్నారు కదరా అని అంది. దాంతో వాళ్ళకి దిమ్మ తిరిగినట్టయింది. అలాగా వాళ్ళకి బుద్ధి చెప్పినట్లు శాస్త్రం అనే ముసలమ్మ భగవద్గీత అనే ఆకాశవాణి ద్వారా ఆత్యంతికమైన సుఖం నీ హృదయ గుహలోనే ఉందని చెప్తూ ఉంటే, బాహ్య విషయాలు సుఖం లేదని బుధులు దాటి వాటి యందు రమించరని చెప్పి అనేక రకాలుగా భగవద్గీత చెప్తోంది. సుఖం ఆత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం బాహ్యస్పర్శేషు అసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయేవతే అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అని ఎంతో వివరించి చెప్పింది. గీతలోనే కాదు, ఉపనిషత్తులో కూడా ఈ ఆనంద మీమాంస జరిగింది. తైత్రీయోపనిషత్తులో ఆనందమే నీ నిజస్వరూపం అని, బ్రహ్మానందం, ఆ ఆనందంలోంచి భూతాలన్నీ పుట్టాయి, అందులోనే స్థితి పొంది ఉన్నాయి, ఆ ఆనందంలోనే లయం చెందుతున్నాయని చెప్పి, ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాన్ని జాయంతే, ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాన్ని జాయంతే జీవంతి ప్రత్యభిశంతి అని, ఆనందమే బ్రహ్మని ఆత్మ అని తెలుసుకున్నవాడు ఒక దేనికి భయపడ్డని, ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవిభేతి కుతశ్చన ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తులు చెప్పాయి. ఆనందవల్లి అనే అధ్యాయంలో మొత్తం ఈ ఆనందం మీద మీమాంస చేస్తూ, మనిషి ఆనందం కన్నా మనిషి గంధర్వానందం గొప్పదని, ఆ మనిషి గంధర్వానందం కన్నా దేవతానందం గొప్పదని, దానికన్నా బృహస్పతి ఆనందం గొప్పదని, దానికన్నా ప్రజాపతి ఆనందం గొప్పదని, ఒకదానికన్నా ఒకటి 100 రెట్లు అధికమని చెప్తూ, ఆఖరికి ప్రజాపతి ఆనందం కన్నా 100 రెట్లు శ్రోత్రియులైనటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి కోరికలు లేని వాడి యొక్క ఆనందం, బ్రహ్మానందం గొప్పదని చెప్పి, అది ఒక్క బ్రహ్మ జ్ఞానికి తప్ప ఇంకెవరికి లేదని నెక్కు చెప్పాడు. ఈ బ్రహ్మానంద సముద్రం యొక్క ఒక తుంపర దేవేంద్రుడికి దక్కితే అది చాలు అని సరిపెట్టుకున్నట్టు ఆయన. యోగులేమో చిత్త నిరోధం చేసి తాత్కాలికంగా మనసు సమాధి పొంది లయమైతే దానితో సరిపెట్టుకుని ఇంకా పైకి పోలేదు. సోమరులు ఆ బ్రహ్మానందం తుంపురులు కానీ ఇహపరభోగాల్లో పొంది మురిసిపోయి దాంతో తృప్తి పొందుతున్నారు. కానీ బ్రహ్మజ్ఞాని ఇంకా పైమెట్టుకెదిగి నిత్యం బ్రహ్మచింతన ద్వారా అసలైనటువంటి బ్రహ్మానంద సాగరమే అయిపోతాడు. మనం ఒక సినిమా చూడడం ద్వారా, ఒక లడ్డూ తినడం ద్వారా, ఒక చక్కని సంగీతం వినడం ద్వారా, పంచేంద్రియాల ద్వారా అనుభవించే సుఖం ఒక క్షణం ఆ మనస్సు ఆపి బాహ్యాభ్యంతరాలను మరచడం వల్ల, ఆ బ్రహ్మను తాకటం వల్ల ఆనందాన్ని పొందుతాం. దీన్నే విషయానందం, విషయ సుఖం అని అంటుకుంటారు. అది క్షణిక స్తంభించినటువంటి బుద్ధివృత్తిలో ప్రతిఫలించినటువంటి ఆత్మ లేక బ్రహ్మము ఆ ఆనందం పొందినట్లుగా అనిపిస్తుంది. అసలు నిజానికి నీవే ఆనంద స్వరూపుడు. ఆ జ్ఞానం లేకనే నేను ఈ ఉపాధి వల్ల ఆనందం పొందాను అని అనుకుంటున్నావు. ఒక కుక్క ఒక ఎముకను కొరుకుతూ రక్తం కారుతుంటే తన నోటి నుంచి వచ్చిన రక్తం తెలియకుండా సంతోషిస్తూ ఉంటుంది. అలాగే మానవులు తామే ఆనంద స్వరూపులను తెలియక ఈ సుఖం బయట విషయాల నుంచి కలిగిందని అనుకుంటున్నారు. అసలు ఒక జోక్ వేసినప్పుడు నీకు కడుపు ఎందుకు నవ్వుతుంది, ఎందుకు వస్తుంది, జోకులో నవ్వు ఎందుకు వస్తుంది అంటే, ఆ జోకులో మనస్సు ఆలోచనకు అందనిది, దాని ఊహలకు పూర్తిగా విరుద్ధమైనటువంటి నిజం తెలిసేటప్పటికీ మనస్సు సడన్ గా ఆగిపోతుంది. అప్పుడు నీలోని ఆత్మానంద స్వరూపం బయటపడుతుంది. అంచేత మనస్సు ఆనందాన్ని కప్పేస్తుంది. లడ్డూ తిన్నప్పుడు, లడ్డూ కోరిక తీరినప్పుడు మనస్సు ఒక క్షణం స్థిమితంగా ఉన్నప్పుడు ఆత్మానందం బయటకు వస్తుంది. అది లడ్డూ తినడం వలన వచ్చింది అని అనుకుంటావు నువ్వు, కానీ కాదు, నీలోంచే వచ్చింది. అంచేత మనసులోని కోరికలే దుఃఖ కారణం. అది తీసేస్తే ఆనందం
పెళ్ళుబుకుతుంది. అది ప్రిన్సిపల్. అయితే మన మనస్సు ఇంకొక ముసలమ్మ చెప్పినట్లు కోరికలతో చీకటిగా ఉంది. అంచేత ఆనందం బయట వెతుకుతున్నాం. మనస్సుకి సత్వ రజస్తమో గుణాలని చెప్పేసి వృత్తులు అనగా ఆలోచనలు ఉన్నప్పుడు ఆ ఆనందం కనబడదు. అదే పూర్తిగా శాంతంగా ఉంటే ఆ సత్వగుణ శాంత వృత్తిలో ఆత్మానందం ప్రతిఫలిస్తుంది. ఇది నిజమైన ఆనందం. బ్రహ్మాత్మ జ్ఞానం కలిగినప్పుడే అటువంటి నిరుపాధిక నిర్విషయ నిరావరణ ఆనందం కలుగుతుంది. సుషుప్తిలో కూడా నిర్విషయ ఆనందమే కానీ నిరుపాధిక ఆనందం కాదు. అంచేత మనం అంతా ఆనంద స్వరూపులమే. ఓం తత్సత్.